రెడ్ బుక్ లో రాసా 4 పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం, మతి మరిపోడు తప్ప. ఆ బుక్ నాడు మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి. ఇవన్నీ ఎవరిని బెదిరిస్తాడు? ఆనొచ్చ పోయిస్తా ఈయనొచ్చ పోయిస్తా ఆ పుస్తకం తీసుకుని చంద్రబాబు ఏం చేసుకుంటాడు? భలే ఎరుబాగులని కన్నాను రాని చంద్రబాబు అనుకుంటాడు. ఆ పుస్తకం తెలిసి ఆయన ఏడైనా పేర్లు మర్చిపోయింటే నాకు ఫోన్ చేసి మిగతా పేర్లు చెప్తాను. నేను నాకైతే ఆ ఎర్ర పుష్పం పట్టుకుని నేను తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని రెచ్చగొట్టాల్సినంత రెచ్చగొట్టారు. అయ్యా మాట్లాడే మాటలు రెడ్ బుక్ చింపేసి ఎక్కడో పెట్టుకోవాలా? ఇప్పుడు పెట్టాడు, ఎక్కడ పెట్టాడు? ఎవరికైతే దిగిందో ఈ రోజు జగన్ రెడ్డి ఢిల్లీ రోడ్ల మీద దిగుతున్నాడు. రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి ఢిల్లీ రోడ్ల మీద పడి దొరుకుతున్నాడు. ఎక్కడ పోయారా మరి మీరు? ఇన్నేసి కబుర్లు చెప్పేవాళ్ళు ఎటు పారిపోయారు? చీఫ్ మినిస్టర్ సన్ హూస్ నారా లోకేష్, హీస్ ఆల్సో మినిస్టర్, హీ హోల్డింగ్ దిస్ రెడ్ బుక్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుంది అన్న దానికి వచ్చిన సీట్లు ఎంతో తెలుసా అధ్యక్ష? అక్షరాల 23 సీట్లు. అది కూడా అధ్యక్ష ఎప్పుడు వచ్చిందో తెలుసా అధ్యక్ష? 23వ తారీఖున అధ్యక్ష. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్. 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23వ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కూటమికి 164 సీట్లు వచ్చాయి. 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3-man కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలను కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. అది టూరిజం ద్వారా ఒక 7 స్టార్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి హైదరాబాద్ లో పలక్నం ప్యాలెస్ లాగా ఎవరితో అయినా మీరు లీజ్ కి ఇచ్చి రన్ చేయండి. ఇంటింటికి సూపర్ 6 పేరుతో ఊదరగొట్టారు. డబ్బా కబుర్లు చెప్పారు. ఏం చెప్పారు? పెన్షన్ 4000 రూపాయలు చేస్తాం, పెన్షన్ 4000 రూపాయలు చేస్తాం అన్నారు. ఏది నీ పెన్షన్ 4000 రూపాయలు? సూపర్ 6 లోంచి పెన్షన్ మాయమైంది. అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది. అక్కడ చూడు. ఏపీలో ఇవాళ పెన్షన్ పండగ జరగనుంది. ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ ప్రారంభిస్తున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించనున్నారు. చేసే 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.